ఇదే డీలింక్ రోటర్. ఇంకో ఇది ఎల్లో కలర్ది ల్యాన్ కనెక్షన్. ఇక్కడే ల్యాన్ కనెక్షన్ ఇచ్చేది. అండ్ పక్కన ఇది పవర్, అది ఇది రీసెట్ బటన్. ఫస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చేసి తర్వాత ల్యాన్ కనెక్షన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇది రీసెట్ బటన్. ఈ రీసెట్ బటన్ లోపల కొద్దిగా పెన్నుతోటో ఎంతోటో వచ్చేసి 5 సెకండ్స్ ఉంటే మొత్తం రీసెట్ అయిపోద్ది. గుర్తుంచుకోండి, ల్యాన్ కనెక్షను, పవర్ కనెక్షను, తర్వాత ఇచ్చేసి స్విచ్ ఆన్ చేసేసి రీసెట్ చేసిన తర్వాత మీకు ఇదిగో ఇది పవర్ ఉందా లేదని చెప్పేది ఇది. తర్వాత వైఫై ఆన్ ఉందా లేదని చెప్పడానికి ఇది చూపిస్తూ ఉంటుంది. ఇది బ్లింక్ అయితే మాత్రం బ్లింక్ అవుతూ ఉంటే నెట్ వస్తుందని గుర్తు అదండి. అది ముందర మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మీరు ఇంకో విషయం నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, రోటర్ ఐపీ అడ్రస్. అది ఒకసారి నోట్ చేసుకొని ఉంచండి చాలు. ఇది రీసెట్ బటన్, ఇది పవర్ కనెక్షన్ బిగించాను. అండ్ నెక్స్ట్ ల్యాన్ కనెక్షన్ కూడా బిగించాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇది బ్లింక్ అవుతూ ఉంది అంటే నెట్ వస్తుంది. అండ్ పవర్ బటన్ కూడా ఆన్ అయ్యి ఉంది. ఇది వైఫై కూడా ఆన్ అయ్యిద్ది. అది వైఫై కూడా ఆన్ అయ్యిద్ది. అంటే మనం ఇప్పుడు రీసెట్ చేద్దాం, ఎందుకంటే మనం మొత్తం కనెక్షన్ని ఒకసారి రోటర్లో బిగించాలి కాబట్టి రీసెట్ బటన్ జస్ట్ 5 సెకండ్స్ అలానే ఉంచి తీసేస్తే రీసెట్ అనేది గుర్తు ఏంటంటే మళ్ళీ ఒకసారి అన్నీ ఆగిపోయి ఆన్ అవుతాయి. ఇప్పుడు రీసెట్ అయ్యిద్ది. అయితే అంతలోకే మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ ఐపీ అడ్రస్ ఒకటి చూసుకోవాలి. ఓకే, ఈ నెట్వర్క్స్లోకి వెళ్తే ఇక్కడ నా రోటర్ నేమ్ చూపిస్తుంది డీలింక్ DIR 600M. మీకు కూడా మీ రోటర్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ కనెక్ట్లో బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఒకవేళ ఇలా పడినట్లయితే కనెక్ట్ టు ద నెట్వర్క్ వితౌట్ సెట్టింగ్ అప్, ఇది నొక్కేసేయండి. నొక్కిన తర్వాత ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. తర్వాత నేను నొక్కాల్సింది రోటర్ యొక్క ఐపీ అడ్రస్ 192. అది నాకు ముందరగానే పడింది, అది నొక్కేసేయండి. ఓకే, ఇది నొక్కేసేయండి. డైరెక్ట్గా మీ రోటర్ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా పడుతుంది వ్యాన్ సెటప్, వైర్లెస్ సెటప్. ఈ వ్యాన్ సెటప్ ఏంటంటే మీ ల్యాన్ కనెక్షన్ డైరెక్ట్గా కనెక్ట్ చేయడం అనమాట. ఇది కూడా PPOE అని ఉంది కదా, ఇది నొక్కేసేయండి. ఇక్కడ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేశాను అండ్ ముందరగా నొక్కేసాను. మీరు కూడా ఏం చేయాలంటే మీ ల్యాన్ వాడు ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా నొక్కేసేయాలి. ముందరగా చెప్పాను కదా PPOE దాంట్లో పెట్టుకొని నెక్స్ట్ మీ SSID, మీ రోటర్ యొక్క నేము పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి చెప్పాలంటే మీ ఇష్టం, ఏదో నేమ్ పెట్టుకోవచ్చు. అది నెట్ నేను ఏం పెడతానంటే వెబ్ నేవిగేషన్ .in పెడుతున్నాను. అండ్ కీ వచ్చేసరికి ఇష్టం ఏదో పాస్వర్డ్ పెట్టుకోండి. నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను. ఓకే, సేవ్ అండ్ కనెక్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే అది నొక్కగానే ఇదిగో ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అని పడుతుంది. ఓకే, చూద్దాం నెట్ వస్తారా. వెబ్ నావిగేషన్ అని పడుతున్నాను, రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పేరు మార్చారు నెట్ది, కాబట్టి మీరు ఇంకోసారి కనెక్ట్ చేయాల్సి వస్తుంది.
మళ్ళీ దాంట్లోకి వెళ్ళేసి ఇది వెబ్ నావిగేషన్ అని పేరు పెట్టాను కదా, మారిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అని కొట్టండి. పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ నొక్కండి. ఇందాక నేను పెట్టాను కదా నా ఫోన్ నెంబరు, మీరు కూడా ఏది పెట్టుంటారో అది నొక్కాలి. 6151. ఓకే 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 కనెక్ట్ అయింది చూస్తుంది కదా, ఇదిగో కనెక్ట్ అయింది. ఇప్పుడు నొక్కండి. వచ్చేస్తుంది. ఇంటర్నెట్ యథావిధిగా పనిచేసింది. మీరు ఎప్పుడైతే రూటర్కి స్విచ్ ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవుతుంది. పొద్దు లాగిన్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.